హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే నేనైతే వర్క్ అయితే వెళ్ళలేదండి. మా పిన్ని వాళ్ళది రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాను. నేను పొద్దున్న దగ్గరగా 10:30కి బయలుదేరాం. ఇప్పుడు మన టైం వచ్చేసరికి 3:30 అవుతుంది టైం. ఇప్పుడు అయ్యిందండి రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళందరినీ, మా పిన్నోళ్ళని, మా వాళ్ళ పిల్లలిద్దరిని ఆటో ఎక్కించి వాళ్ళని పంపించానట్టు. ఇప్పుడు నేనైతే గంగాలమ్మ గుడి దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసరికి మనకి గంగాలమ్మ గుడి సెంటర్ అండి. ఇది 4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ రోడ్లో మనం వర్క్ అయితే చేస్తున్నాం లోపల. మీకు అది కూడా చూపిస్తాను. ఈ రోడ్లో చివర అనమాట, కట్ట దగ్గర నుంచి రైలు పట్టాలు ఉంటుంది. రైలు పట్టాలకి మనకి యువతల ఫస్ట్ రోడ్ అనమాట. అయితే మీకు అది కూడా చూపిస్తాను. ఆల్రెడీ పొద్దున్న ఇంకా మా తమ్ముడు, మా బామ్మర్ది అయితే వాళ్ళిద్దరు అయితే వెళ్ళారండి వర్క్కి. ఈ రోడ్లో మనకి దగ్గర అనమాట. ఇది సింగనారు డాబా కొట్లు అంటారు. ఇక్కడ గంగాలమ్మ గుడి రోడ్డు అంటారు దీన్ని. ఇంకా చివరైతే అది కట్ట అండి, రైలు కట్ట. రైలు కట్ట దగ్గర నుంచి మనం ఈ ఫస్ట్ రోడ్ అనమాట, సిమెంట్ రోడ్ ఇది. ఈ రోడ్లో మనకి ఎదుగుంటే అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది చూడండి. ఆ ట్రాన్స్ఫర్ ఉన్న బిల్డింగ్, ఈ బిల్డింగ్లో అయితే మనం వర్క్ అయితే చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్ ఉన్న బిల్డింగ్లో మరి ఈరోజు మా వాళ్ళు ఏమేమి వర్క్ చేశారు ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి బిల్డింగ్ అయితే మనం ఈ బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నాం. ఇంకా మామూలుగా అయితే నేను యాక్చువల్లీ మధ్యాహ్నానికి అయిపోద్ది అనుకున్నాను రిజిస్ట్రేషన్. మధ్యాహ్నానికి అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. మనకి ఇంకా ఈ టైం దాకా పట్టింది మనకి. ఎందుకంటే మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇద్దరు. ఇకైతే మనం ఫ్రేమింగ్ సంబంధించిన అన్ని హోల్స్ అయితే అన్ని మన వాళ్ళు వేసారండి, మొత్తం అన్ని కొట్టేశారు. అలాగే వీటికి సంబంధించిన వీటికి కోసాలు ఉంటాయి, కోసాలు కంటే అలా తీస్తారు మన వాళ్ళు. ర్యాలు కట్టేసాం మొత్తం. ఇకైతే మనం ఇవన్నీ బెజ్జాలు కోసాలు అన్నీ పెట్టేసాం. ఇక నేను కూడా టీషర్ట్ ఒకటి తెచ్చుకొని ఇక నేను కూడా పనిలో ఎక్కేసాను. మన వాళ్ళకి కొద్దిగా ఫ్రేమింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్దని చెప్పి నేను కూడా పని చేయడం స్టార్ట్ చేశాను. ఇక ఆల్రెడీ మనం ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఫ్రేమింగ్ ఎలా తయారు చేస్తున్నాం అంటే బిజ్జాలు ఏంటి, కోసాలు ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ ఫ్రేమింగ్ కూడా మీకు చూపిస్తాను మొత్తం ఎలా దిగేస్తున్నాం ఏంటనేది. ఇక అన్నీ చూపించారు.
ఇలాగైతే మనం హోల్స్ వేసుకుని కోసాలు పెట్టి ఇలా ఫ్రేమింగ్ అనేది మనం తయారు చేస్తామండి మొత్తం. దీనికి ఏంటంటే మనం అటు ఇటు పెవికలు గమ్ అయితే పెవికలు వాడుతున్నాం. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు మేకులు వేస్తామండి, తేగ మేకులు. ఇది వరకు ఒకప్పుడు చెక్క గుజ్జులు వేసేవాళ్ళు మా చిన్నతనంలో. ఇప్పుడు ఆ చెక్క గుజ్జులు అనేది ఎవరు వేయట్లేదు మ్యాక్సిమం. అసలు ఇలా కూడా చేయట్లేదండి ఫ్రేమింగ్ కూడా. ఇప్పుడు ఏంటంటే అందరూ కప్పులు పెట్టేస్తున్నారు. ఇలా బెజ్జలు కొట్టి కోసాలు పెట్టి పని చేయాలంటే ఈరోజు చాలా పనిలాగా ఇదైపోయి కొంతమంది ఆ బెజ్జలు కోసాలు పెట్టరు. మనం ఏంటంటే ఇలా చేస్తేనే మన ఫ్రేమింగ్ అనేది గట్టిగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కూడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐమూలం లేకుండా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కప్పులు పెట్టేస్తారు, ఇవన్నీ బెజ్జల కోసాలు పెట్టకుండా సెంటర్ కప్పులు పెట్టేసి దిగేసేస్తారు అనమాట. అది కూడా ఎలాగంటే చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వరకు ఫ్రంట్ కొడితే ఏమైందంటే మేకులు కనపడకూడదు అని చెప్పి మేము మన బ్యాక్ సైడే చేస్తాం. కటింగ్లు పెట్టి గీసే ఇలా 4 పక్కల మనం కటింగ్లు ఇలా గీసుకొని మన కటింగ్లు అనేది చేసుకుంటాం మనం. అయిపోయిందా? పట్టుకమ్మా. ఇదిగోండి, ఈ ఫ్రేమ్ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మొత్తం ఈ ఒక ఫ్రేమ్ చేయడానికి ఈ టైమింగ్ అనేది తీసుకుంటుంది. మనం ఎక్కడ ఫార్వర్డ్ అనేది చేయలేదు, మొత్తం ఫుల్గా చేయడం జరిగింది. అలాగే ఇలా చేయడం వల్ల ఏంటంటే మన గట్టితనం అనేది బాగుంటుంది, ఫ్రేమ్ కూడా లైఫ్ ఉంటుంది. అలాగే మనం ఇంకా బ్యాక్ సైడ్ ఏం చేస్తామంటే చదలాయిలు వేసేస్తాము. మన ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా బ్యాక్ సైడ్ మనం చదలు ఆయిల్ అయితే మనం వేయడం జరిగిద్ది. అంటే ఇవన్నీ ఫ్రంట్ కూడా మనం ఫినిషింగ్ చేస్తాం, ముందు మెయిన్ ఫినిషింగ్ చేసి బ్యాక్ సైడ్ మనం చదలాయిలు అనేది వేస్తాం అనమాట. మనం ఇంక ఇలాగైతే ఫ్రేమ్లన్నీ ఇంకా నేను వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్లు ఒకటి, ఇదొకటి, 2, 3, 4, 5 ఫ్రేమ్లు అయితే మనం దగ్గరగా తయారు చేయడం జరిగింది మొత్తం. ఎంత నెంబరు? 4 నెంబర్ ఏముంది, బార్ ఫ్రేమేగా, ఆ ఫ్రేమ్. ఇది ఇలాగైతే ఈ ప్రాసెస్ అయితే మనం చేస్తున్నాము. ఇలా హోల్ వేసుకొని దానికేమో 2 పక్కల గాడి తీయడం, అంటే ఇది అనేసరికి మన పని ఎక్కువ అనమాట. అదే మామూలుగా సింపుల్గా అయిపోవాలనుకుంటే ఇలా కప్పులు పెట్టేస్తారు. ఇలా కప్పులు పెట్టేసి
అది చేస్తే దీని సగం కప్పు పెట్టేస్తే మనం ఫ్రేమింగ్ అనేది తయారైపోద్ది. ఇవి ఏంటంటే నేను ఎందుకు పెట్టానంటే ఈ సెంటర్ బద్దలు వచ్చినప్పుడు బద్దకి ముక్కలు చేయకుండా ఒకటే బారు మీద లెంత్ మీద అయితే నేను కప్పు తీయడం జరిగింది. ఆ కప్పు తీసేటప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సెంటర్లో వరకు సెంటర్ బద్దలు వచ్చినప్పుడు, చుట్టూ ఫ్రేమ్కి వచ్చినప్పుడు అయితే మనకి ఈ కప్పు అనేది ఎక్కడ తగలదు. కొద్దిగా పెద్ద ఫ్రేమ్లు 2 ఉన్నాయండి. ఆ 2 ఫ్రేమ్లు అయితే కింద తెగేద్దామని చెప్పి నేను చెప్పాను మా వాళ్ళకి. ఇంకన్నీ మనం కిందకి వెళ్ళి ఆ 2 ఫ్రేమ్లు తెగేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్లేస్ లేదు. లోపల చేద్దామన్నా కొద్దిగా సోఫాలు అవన్నీ అడ్డం ఉండడం వల్ల మనం లోపల చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కింద ఎలాగో బాగుంది, కింద అయితే దిగేద్దామని చెప్పి అన్నాను. కిందకైతే అన్నీ తీసుకెళ్ళాం. అదెందుకు? అది లేదు, ఇది తీసుకో. ఉల్లిబార్ తీసుకున్నాడా? ఉల్లిబార్ సుత్తి, మేకులు, గమ్ము, పద మూలమాట 9. అదే నువ్వు పట్టుకుని 9గా. ఇదిగో 9, అదో 9. మ్యాక్సిమం ఇంకా మనకి హాల్లో కబోర్డ్ ఉందండి. దీనికి బద్దలు అయితే కొద్దిగా తగ్గినాయి. ఇదైతే నేను వాళ్ళంతా కొద్దిగా రిజిస్ట్రేషన్లో అడవుల్లో ఉండడం వల్ల బద్దలు తేలిపోయాను. ఇదైతే పెద్ద కబోర్డ్ అనమాట. ఇది వచ్చేసరికి బారుగా పైనుంచి మనం ఒకటే కబోర్డ్ అనేది తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన అడ్డముక్కలు అయితే నిలువు బద్దలు అయితే వచ్చినాయి. అడ్డముక్కలు కావాలి. అలాగే కిచెన్లో కూడా 2 కబోర్డులు ఉన్నాయి. అవి కూడా మనం ఒక 4 బద్దలు తగ్గినాయి. అవి కూడా మనం బద్దలు తెచ్చుకొని ఈ హాల్లో ఫ్రేము, ఈ కిచెన్లో ఫ్రేమ్ అయితే మనం చేసుకోవాలి. ఈ ఎల్ అనమాట ఈ టైపు. మొన్న ఏం చేశారంటే టాపింగ్ వేస్తే ఇక్కడ దాకా కట్టేశాడు గోడ. నేను ఫస్ట్లోనే చెప్పాను ఇక్కడ నుంచి మనకి 3 అంగుళాలు ఫ్రేమ్ వర్క్ కావాలండి అని చెప్పాను. మొన్న కట్టారు. వాళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని కటింగ్ చేసి సరి చేశాడు అనమాట. ఈ రెండు దిమ్మలు. అలాగే కింద కూడా గట్టు కూడా పెంచి ఇచ్చాను. సేమ్ అటు పక్క ఎలాగా అంగుళం ఎలా ఉందో ఇటు పక్క కూడా ఫ్రేమ్ కూర్చోడానికి ఎప్పుడన్నా నీళ్ళు వాటర్ పడినా బద్ద పాడవకుండా ఉంటుందని చెప్పి ఇంకా అలాగ గట్టి అయితే వేయించాను. ఈ 2 ఫ్రేములు అయితే చేసుకోవాలి మనం. అలాగే ఈ ఫ్రేమింగ్ కూడా మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము. ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయినాయి మనకి అవి. ఇంకైతే ఇదైతే మనకు పెద్ద ఫ్రేమింగ్ అండి. అలాగే ఇదో ఫ్రేమ్, అదో ఫ్రేమ్, ఈ 2 ఫ్రేమ్లు అయితే మనం తయారు చేయాలి. వీటికి సంబంధించినవి కబోర్డ్ సంబంధించి అన్నీ హోల్సేనండి. ఈ మధ్యలో ఒక బద్ద కోసం మనం గాడి తీయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ దానికి కూడా బెజ్జాలు అవి కొట్టుకోవచ్చు, కానీ 2 ముక్కల కింద డివైడ్ అయిపోద్ది. ఇది లాగేస్తే ఒకటే బద్ద కింద మనకు నీట్గా కనపడుతుంది. కాబట్టి ఆ సెంటర్ కప్ అనేది మనం తీయడం జరిగింది. ఇవన్నీ పెద్ద ఫ్రేమ్లు మనం కింద తయారు చేసాం అనమాట. ఆ ఫ్రేమింగ్ ఏంటంటే మన బెడ్రూమ్ సంబంధించింది, టీవీ యూనిట్కి. అలాగే ఇది వచ్చేసరికి కిచెన్లోకి అనమాట. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ లెంత్లో సరిపోవట్లేదు. మనం ఇక్కడ తయారు చేద్దామన్నా కొద్దిగా ఇవన్నీ కొంచెం అడ్డంగా ఉన్నాయి. ఏమైనా కటింగ్లు చేయాలన్నా దుమ్ము పడిద్ది అని చెప్పి ఆ పెద్ద ఫ్రేమింగ్ వరకు మనం కింద తయారు చేసాం. అలాగే ఈ ఫ్రేమ్ కూడా మనం కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన ఫ్రేమ్ ఏంటంటే ఇదిగోండి, ఆ ఫ్రేమింగ్ చేసాం ఇప్పుడు మనం. అలాగే కిచెన్లో వచ్చేసరికి ఈ ఫ్రేమ్ చేసాం కింద పెద్ద ఫ్రేమ్లని. ఇంకా ఈ చిన్న ఈ ఫ్రేమ్లన్నీ మనం ఇక్కడే తయారు చేసేసుకున్నాం మొత్తం అన్నీ పైనే. ఇప్పుడు ఈ ఫ్రేమ్ కూడా దీనికి బద్దలు రావాలి. 2 బద్దలు, ఒక 4 బద్దలు తగ్గినాయి. ఆ బద్దలు వస్తే ఈ పెద్ద ఫ్రేమ్ పైనుంచి సీలింగ్ నుంచి ఇక్కడ కింద దాకా చేయాలి. అది చేస్తే అది కూడా కింద తయారు చేసుకుంటాం. తయారు చేసుకొని అన్నీ ఫినిషింగ్ కూడా చేసేస్తాం. ఇప్పుడు అవి ఈ పైకి సంబంధించి చిన్న అన్నీ మనం ఇక్కడ తయారు చేసుకున్నాం అనమాట మొత్తం. ఇవి ఏంటి
ఇదిగోండి ఇప్పుడే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇక అయిపోవచ్చింది. ఇంక ఇది ఆల్రెడీ ఒక పెద్ద ఫ్రేమింగ్ అది ఫినిషింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే ఇది కూడా కట్ చేసేస్తే, ఇది కూడా ఫినిషింగ్ చేసేస్తే ఇంకా పైన ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ చిన్న చిన్న ఫ్రేమ్లు అక్కడ పైన కొట్టేస్తాము ఫినిషింగ్ అంతా. లేదంటే కింద పెట్టుకుని అన్నా మనం ఇక్కడ నుంచి అందించేసుకోవచ్చు. ఇక్కడ పైనుంచి అందేస్తే మనకి పెద్ద ఫ్రేములు. అది కట్ చేయొద్దు, కచ్చే బ్లేడ్ మార్చేసుకోవాల్సింది, తప్పు చేసాం. మనకి ఇదేంటంటే బద్ద వెడలు పేయడం వల్ల మనం ఈ కటింగ్ అనేది ఇప్పుడు చేస్తాం అనమాట. అది ఇంకా ఈ చిన్న ఫ్రేమ్ కూడా పేపర్ ఆడిచ్చేస్తున్నాం. పేపర్ ఆడిచ్చేస్తే ఫినిషింగ్ చేస్తున్నాం అనమాట. ఇది రండి, ఫోనంగా రండి. ఓకే తాడల్లో కట్టు, తాడదాన్ని కట్టు, తిరిగిన తాడు చూడు దాన్ని కట్టు, తిరిగిన తాడు చూడు దాన్ని కట్టు. ఇదిగోండి రెండు ఫ్రేమ్లు కూడా మనం పైకి తీసుకొచ్చేసి అంతా నీరు పక్క పెట్టేసాం. ఇంకా ఫినిషింగ్ చేస్తే మనకి ఇలా నీట్గా కనపడుద్ది మొత్తం. అయితే మనకి కింద ఈ రెండు ఫ్రేమింగ్ తయారు చేసాం కాబట్టి ఈ రెండు ఫ్రేములు మనం ఫినిషింగ్ చేసాం. ఇక ఈ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా ఈ ఫ్రేములు కూడా ఇంకా అన్నీ ఫినిషింగ్ చేసుకోవాలి. చేస్తే ఇక్కడ వరండాలు ఇక్కడ చేసేస్తాం, లేదంటే కింద దించుకొని కింద పేపర్ కొట్టేసి పైకి తెచ్చేసుకుంటాం. ఇక ఈ రోజు వరకు అయితే ఇంతవరకు అయితే అయిందండి. ఇంక ఇప్పుడు మన టైం వచ్చేసరికి వచ్చి 6:15 టైం వచ్చి ఇప్పుడు మనకు 6:15 అవుతుంది టైం. ఇక మనం సామాన్లు కూడా అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ సర్దేసుకున్నాం. ఇదండి ఇంక ఈరోజు అయితే వీడియో. ఈ కంటిన్యూ వీడియో కుదిరితే రేపు మ్యాక్సిమం రావడానికి చూస్తాం. రేపు పండగ కదండి, ఇక రేపు వినాయక చవితి కాబట్టి మన వాళ్ళు వస్తే ఇక వచ్చేసి మనం ఉన్న ఈ ఫ్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. రేపు వస్తే మ్యాక్సిమం వస్తే మనం ఫ్రేమింగ్ ఫిక్సింగ్ అనేది చేసుకుంటాం. ఇదండి ఇంకా మరి కంటిన్యూ వీడియో. ఇంకా రేపటి వీడియోలో అయితే మీకు కంటిన్యూ వీడియో ఉంటుంది.